నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున అంటే పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కొంత కాకరేపుతూ ఉంది. అంటే స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటిదాకా కడియం శ్రీహరి ఎపిసోడ్ కొంత తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా కొంత కీలకంగా మారబోతోంది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే టైం దగ్గర పడుతోంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల నేపథ్యంలోనే ఇప్పటికే స్పీకర్ పరిధిలో విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే వివేకానంద్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా స్పీకర్ మెమో జారీ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి వర్షన్ వినే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఇప్పటికే ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి స్పీకర్ లేకపోతే స్పీకర్ బెంగళూరులో ఉంటే దానికి సంబంధించినటువంటి అధికారులకి సమర్పించారు ఆధారాలన్నీ కూడా. సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి చెప్తోంది అటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు దానం నాగేందర్ లిటరల్గా టెక్నికల్గా అడ్మిట్ అయ్యారు. అది స్పీకర్ కూడా ఖచ్చితంగా ఏమీ చేయలేనటువంటి సందర్భంలో ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అయితే గతంలో ఎవరైతే పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ ఏమీ కాదు అని వాళ్ళందరికీ కూడా కొంత అధైర్యపడొద్దు అంటూ కూడా ధైర్యం చెప్పినటువంటి నేపథ్యం మనకు తెలుసు. మరోవైపు కప్పింది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఖచ్చితంగా దేవుడు కండువా అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కప్పించుకున్న వాళ్ళు చెప్తున్నారు, కప్పిన వాళ్ళు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్లో అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకొని లీగల్గా ఎటువంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశాల మీద కూడా ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదంతా ఒక క్రమం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ మీటింగ్లోనే దానం నాగేందర్ స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి తోటే ఈ అంశం రాజీనామా అంశం కొంత లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేసి మరొకసారి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. ఆ ఉప ఎన్నికలు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్తో పాటుగానే ఖైరతాబాద్ కూడా వెళ్తే అక్కడ కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని రెండు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా నేను గెలిపిస్తాను, నాకు ఆ సత్తా ఉందని దానం నాగేందర్ స్పష్టంగా చెప్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కాదు ఆగు అని కొంత సంజాయించినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కానీ ఈ క్రమంలో ఇప్పుడు టెక్నికల్గా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఆయన అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్లో దానం నాగేందర్ పోటీ చేశారు. అప్పుడు కూడా రాజీనామాకు సంబంధించినటువంటి ఎపిసోడ్ రాజీనామా అంశం మీద డిమాండ్ వచ్చింది. కానీ ఆయన ఆ రోజు చేయకుండా ఎంపీగా పోటీ చేశాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇటువంటి డిఫెక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యేల మీద డిఫెక్షన్ చట్టం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే, యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో స్పష్టంగా కొంత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్తోంది. దానికి సంబంధించి పోరాటం చేస్తోంది, సుప్రీంకోర్టుకి ఎక్కింది, స్పీకర్కి పదే కంప్లైంట్లు చేశారు. ఇట్లా ఉప ఎన్నికలు వస్తాయనే నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ పైనే ఇప్పుడు అనర్హత వేటు పడే అవకాశం స్పష్టంగా ఉందనే చర్చ రాజకీయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఆయన దానికంటే కూడా రాజీనామా చేయడమే బెటర్ అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. అంటే దానం ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని బలమైనటువంటి ఆధారాలు స్పష్టంగా ఆయన దగ్గర ఉన్నాయి, స్పీకర్ దగ్గర ఉన్నాయి. మరోవైపు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా అది ఆయన టెక్నికల్గా లీగల్గా ఆన్ ఎవిడెన్స్గా అంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవిడెన్స్ ప్రజాక్షేత్రంలో ఉంది. అట్లాగే లీగల్గానే కొంత ఆన్ పేపర్ స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనే దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ పైన కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యం. అందుకనే ఇప్పుడు స్పీకర్ కూడా ఆయన పైన ఖచ్చితంగా వేటు వేస్తారనే చర్చ ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. దీంతో ఇప్పుడు స్పీకర్ నిర్ణయం కంటే కూడా ముందే దానం రాజీనామా చేస్తే బెటర్ అన్నది ఇప్పుడు ఏఐసీసీ నాయకులు కూడా కొంత ఆ దిశగా కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేస్తే కొంత నైతికంగా విలువలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఉంటుంది అనేది కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది. ఒకవేళ రాజీనామా చేయించకపోతే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కొంతమంది న్యాయ నిపుణులు, కొంత రాజ్యాంగ నిపుణులు కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ చేస్తోంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద 10 మంది పైన ఖచ్చితంగా అక్టోబర్ 31వ తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ గడువు కూడా ముంచుకొస్తోంది. దీనిపైన అటో ఇటో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒకవైపు ఏమో ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ వైపు కొంత ప్రెషర్ ఉంది. మరోవైపు స్పీకర్ ఇప్పటికే వాంగ్మూలాలు తీసుకుంటున్నారు, ఇటు తీసుకుంటున్నారు, అటు తీసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు వివేకానంద గౌడ్ని తీసుకుంటున్నారు. సో ఇప్పుడు త్వరలోనే ప్రత్యక్ష విచారణ కూడా చేపట్టాలని కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రత్యక్ష విచారణ కంటే ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా
చేస్తే దానం నాగేందర్ తన సన్నిహితులకు కూడా ఇప్పటికే కొంత ఈ దిశగా సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ రాజీనామా కనుక చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిపించేందుకు ఇప్పటి నుంచే కొంత కలిసి ప్లాన్ చేస్తే బెటర్ కదా అని కూడా కొంత సన్నిహితులు కూడా దానంకి సూచించినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి కొంత వివరణలు తీసుకుంటున్నటువంటి స్పీకర్ త్వరలోనే దానం నాగేందర్ని కొంత పర్సనల్గా పిలిచి ఆయన ఇచ్చే సమాధానం కూడా డైరెక్ట్గానే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రత్యక్ష విచారణకి. ఆ సమయంలో దానం తన రాజీనామా అంశాన్ని స్పీకర్కు వివరించే అవకాశం ఉన్నట్టుగా కూడా జరుగుతోంది. మరి ఆ లేఖ ఇచ్చేందుకు కూడా కొంత సమయం ఇవ్వాలని కోరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి అయితే ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ వచ్చే నెల 6 నుంచి సుమారు 3 వారాల పాటు ఆయన ఫారిన్ టూర్కి వెళ్ళబోతారనే సమాచారం కూడా ఉంది. ఈలోపే దానం తన రాజీనామాను అధికారికంగా స్పీకర్ని కలిసి లేకుంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఎంటైర్ ఈ ఎపిసోడ్లో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మొదటిగా దానం నాగేందర్, కడియం శ్రీహరి మీదే అందరి వేళ్ళు ఎక్కువ పెట్టి చూపుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అఫీషియల్గా కొంత పకడ్బందీగా ఆధారాలు వీళ్ళిద్దరి వైపే ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిపైన చర్యలు ఉపక్రమించే కంటే ముందే రాజీనామాలకు వెళ్ళి ఉప ఎన్నికలు తీసుకురావడం బెటర్ అన్న ఉద్దేశానికి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వస్తోంది. మరి దానం నాగేందర్ కూడా దానికి సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక దానం నాగేందర్ రాజీనామా అనివార్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా దానం నాగేందర్ నిజంగా రాజీనామా చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.